హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీలో ఇప్పుడు ఒక వివాదం నడుస్తున్నది. యూనివర్సిటీ కాన్వకేషన్ ఈ నెల జరగాల్సి ఉన్నది. దానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారిని ఆహ్వానించారు. నిజానికి చాలా గొప్ప అకేషన్. న్యాయశాస్త్ర విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా తమ పట్టాలను తీసుకోవడం అనేది చాలా గొప్ప అకేషన్. అంటే ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. విద్యార్థులు వీసీని కలిసి భారత ప్రధాన న్యాయమూర్తి గారిని ఈ కాన్వకేషన్కు మీరు ఇన్వైట్ చేయవద్దు, ఒకవేళ వారు వచ్చినా వారి చేతుల మీదుగా మేము పట్టాలు తీసుకోము అని చెప్పారు. చాలా షాకింగ్ పరిణామం ఇది. భారత ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా పట్టాలు తీసుకునేటువంటి అవకాశాన్ని ఎవరు కోల్పోతారు? కానీ వాడు దానికి ఒక కారణం చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారికి భారత రాజ్యాంగము ప్రధాన ఆదర్శాల మీద కనీసపు గౌరవం కూడా లేదు. మేము న్యాయవాద వృత్తిని చేపట్టాలనుకున్నది, న్యాయశాస్త్రం చదివింది దేనికి? భారత రాజ్యాంగ విలువల్ని కాపాడటం కోసం. చదువుకునే క్రమంలో చదువు పూర్తయిన తర్వాత న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసే క్రమంలో మేము దాన్ని పాటించాలి. కానీ వాటి మీద గౌరవం లేని వ్యక్తిని మీరు పిలవద్దు, వారి చేతుల మీద మేము పట్టాలు తీసుకోమని చెప్పారు. ఇది చాలా షాకింగ్ న్యూస్. ఇది దేశం అంతా కూడా ఒక సంచలనంగా మారింది. బహుశా ఈ 79-80 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో భారత ప్రధాన న్యాయమూర్తి గారికి ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యి ఉండదు. దీని మీద న్యాయమూర్తి గారు ఎలా స్పందించాలనే విషయాన్ని పక్కన పెడితే బీసీఐ తీవ్రంగా స్పందించింది. బీసీఐ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అదొక స్టాట్యూటరీ బాడీ, సాధికారిక సంస్థ. ఈ లా అకాడమిక్ వ్యవహారాలని చూడటానికి, అలాగే లా ప్రాక్టీషనర్ల బిహేవియర్ని, వ్యవహార శైలి పర్యవేక్షించడానికి ఆ సంస్థ ఉన్నది, బీసీఐ. దాని చైర్మన్ మానవ్ కుమార్ మిశ్రా. ఆయన చాలా స్పష్టంగానే బీజేపీ మనిషి. ఇది ఆరోపణ కాదు, వాస్తవం. దాదాపుగా బీసీఐ చైర్మన్ పదవి 2 ఏళ్ళు ఉంటుంది. ఆయన గత 12 ఏళ్ళుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన 2 ఏళ్ల క్రితం బీహార్ నుండి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. సో బీజేపీ అండ్ బీసీఐ చైర్మన్ మధ్యన సంబంధాలు అనుకోవడాలు కావు, వాస్తవం. అండ్ బీజేపీ మనిషి. ఆయన బీసీఐ చైర్మన్గా కన్నా బీజేపీ మనిషిగా రియాక్ట్ అయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారి గౌరవాన్ని నిలబెట్టడానికి వారి ప్రయత్నం ఏదో చేశారు. ఆయన ఏం చేశారంటే 2006లో నల్సార్ యూనివర్సిటీ నుండి పాస్ అయినటువంటి న్యాయశాస్త్ర పట్టభద్రులు ఎవరికి కూడా దేశంలో ఉన్నటువంటి ఏ బార్ అసోసియేషన్లో కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి వీలు లేదు అని ఒక ఉత్తర్వులు జారీ చేశారు. చాలా సీరియస్ వ్యవహారం ఇది. అంటే ఆ విద్యార్థులందరి యొక్క భవిష్యత్తు లేకుండా చేయటం, వాళ్ళు అడ్వకేట్లుగా ప్రాక్టీస్ చేయకుండా చేయటం. చదివిందే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం కోసం కదా.
దాన్ని రద్దు చేశారు. చాలా తీవ్రమైన నిర్ణయం ఇది. దాంతో దేశవ్యాప్తంగా దాని మీద పెద్ద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు, బార్ అసోసియేషన్, ఎస్సీబీఏ అది చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. మీరు అలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తారు, ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఇది అని ఒక మాట, అధికారం మీకు ఉందా అని రెండో మాట. మానవ్ కుమార్ మిశ్రా గారు బీసీసీఐ చైర్మన్గానే కాకుండా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ప్రవర్తించేశారు. ఆ విద్యార్థులు దారి తప్పిన వాళ్ళని గుమ్రా ప్రధాని గారి మధ్యన చాలా ఎక్కువ వాడుతున్నారు. ఈ బొద్దింకల గురించి, కాక్రోచెస్ గురించి, గుమ్రా దారి తప్పినటువంటి వాడు రాజకీయాలు చేస్తున్నారు అక్కడ వారు అని ఈ రెండు మాటలు. లేదా ఇంకొకరు ఎవరిలో వాళ్ళని రెచ్చగొడుతున్నారు, ఇలాంటి విమర్శలు కూడా చేశారు ఆయన. ఆయన కేవలం ఒక ఆర్డర్ విడుదల చేసి ఊరుకోరా, ఈ మాటలు కూడా ఎలిగేషన్స్ కూడా చేశారు. దీని మీద కూడా పెద్ద చర్చ జరుగుతున్నది. ఇప్పుడేమేంటి, వెంటనే అది వివాదం పెరగగానే బీసీఐ చైర్మన్ మానవ్ కుమార్ మిశ్రా గారు ఆ ఉత్తర్వుల్ని విత్డ్రా చేసుకున్నారు. అయినంత మాత్రాన ఈ ప్రాసెస్లో జరిగిన తప్పులే కదా. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకు మాత్రమే కాదు, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ టేబుల్కి వెళ్ళింది, బెంచ్కి వెళ్ళింది. సూర్యకాంత్ గారికి ఈ విద్యార్థుల ఉద్యమంతో విచిత్రమైన సంబంధం ఉంది. నేను గుర్తు చేస్తాను, మీలో చాలామందికి తెలిసే ఉండవచ్చు. మే నెలలో సుప్రీంకోర్టుకు ఈ సమాచార హక్కు కార్యకర్తలు ఒక కేసు గురించి వచ్చారు. వాళ్ళ మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విసుక్కున్నారు, చిరాకు పడ్డారు. బుద్ధింకలా వచ్చేస్తున్నారు ఇక్కడికి అని అన్నారు. కాక్రోచెస్ అన్నారు. అక్కడి నుండి ఒక చిత్రమైన ఉద్యమం భారతదేశంలో మొదలైంది. వారు అవమానించిన మాటనే ఆత్మగౌరవంగా భావించి అవును మేము బొద్దింకలమే అని ఉద్యమం మొదలైంది. మీకు అందరికి తెలుసు, నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం జరిగింది ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా. అలా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద జూలై 20వ తారీఖున పోలీసులు లాఠీచార్జీ చేశారు, ఘోరంగా చేశారు. టెక్నికల్గా దాన్ని లాఠీచార్జీ అనకూడదు. లాఠీలు అంటే కర్రలు కదా, కానీ కర్రల మేకులు గుచ్చి ఆ కర్రలతో కొట్టారు స్టూడెంట్స్ని. సో దాన్ని మేకుల ఛార్జీ అనాలి, రైన్స్ ఛార్జీ అనాలి, లాఠీ ఛార్జీ అనకూడదు టెక్నికల్గా. అలాగే తుపాకులతోటి పిల్లెట్లు పెంచారు. ఇవి రెండు కూడా చాలా ఎక్స్ట్రీమ్ వ్యవహారాలు విద్యార్థుల మీద. ఈ కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు జూలై 22వ తారీఖున ఒక లేదా లాయర్ దీన్ని వెంటనే ఈ విషయం మీద స్పందించాలి, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, దాన్ని చూడాలి, మీరు స్పందించాలని సిజేఐని కోరారు. వాళ్ళని నిరాకరించారు. నా దగ్గర అంత టైం లేదు అన్నారు. నా సమయాన్ని వృధా చేయకండి, మీరు డోంట్ వేస్ట్ మై టైం అని ఆ వీడియోలని వారు చూడాల. నిజంగా అలాంటి సంఘటనలో సుప్రీంకోర్టు సుమోటోగా తనతో తానుగానే రెస్పాండ్ అవ్వచ్చు. ఇంకొకరు ఆ కేసుని వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన పని కూడా లేదు. టీవీల్లో, పేపర్లలో అన్ని చోట్ల కూడా వార్తలు వస్తున్నాయి కాబట్టి దాని మీద వారుగానే రియాక్ట్ అవ్వచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి చట్ట ప్రకారంగా. కోర్టుల విధులు అది కూడా ఒకటి. గతంలో కుక్కల మీద వాటి మీద వారు అలా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వీడియోలో చూడటానికి వారు నిరాకరించారు. ముందే తెలుసు మనకి, వారు చేసిన కామెంట్లతోటే కాక్రోచ్ ఉద్యమం సాగింది. వారు
వీడియోలు చూడను అని చెప్పి చేసిన కామెంట్ తోటి ఏమైందంటే అప్పటివరకు జెన్ జీ ఉద్యమంగా సాగుతున్నది కాల జెన్ XY జనరేషన్స్ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డాయి. ఉద్యమం స్థాయి పెరిగింది, తరాలు పెరిగింది. ఒక తరపు ఉద్యమానికి ఇంకో 2 తరాలు సపోర్ట్గా వచ్చినాయి. ఆ ఉద్యమం తన డిమాండ్ని సాధించుకున్నది. సో 2 సందర్భాలలో ఈ ఉద్యమం తోటి సిజే గారికి ఒక అనుబంధం ఉంది. అలాగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో, పాపులర్లీ ఆర్ అన్పాపులర్లీ అనుకోండి. ఇప్పుడు ఈ కేసు మీద వారు చాలా చిత్రంగా వ్యవహరించారు, అనూహ్యంగా వ్యవహరించారు. గతంలో లాగా నెగిటివ్ కామెంట్ చేయలే, చాలా పాజిటివ్ కామెంట్ చేశారు. ఇది విద్యార్థులకు నాకు ఉన్న సమస్య. ఇది నల్సార్ విద్యార్థులు నేను చూసుకుంటాం. అది మధ్యలో బీసీఐ ఎవరు దీంట్లో ఇంటర్ఫేర్ కావడానికి అని అడిగారు. బీసీఐ షాకు గురైపోయింది. పాపం వారు బీసీఐ చైర్మన్, సిజేఐ పరువును కాపాడడం కోసమే ఆ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ సిజేఐనే బోన్లో నిలబెట్టి బీసీఐ చైర్మన్ని నువ్వెవరు, నేను విద్యార్థులు చూసుకుంటాం. ఇక విద్యార్థులకు ప్రశ్నించే హక్కు ఉన్నది, ప్రశ్నించేవాడు, అది డెమోక్రాటిక్ రైట్. అది నా మీదే కామెంట్ చేస్తుండొచ్చు వాడు, కానీ వాడికి ఆ హక్కు ఉంది. అది మేము వాళ్ళు చూసుకుంటాం. అంత మాత్రం ఆగరావాడు. ఇంకా తన యవ్వనంలోనికి విద్యార్థి దశలోనికి వెళ్ళారు. నేను కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యమాలు పాల్గొన్నాను, ఇలాంటి ప్రశ్నలు రైజ్ చేశాను, నాకు అలాంటి అనుబంధం ఉంది వాటితోటి అని చెప్పారు వారు. బీసీఐ బిత్రపోయింది. ఇప్పుడు బీసీఐ కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి, తన ఉత్తర్వులు ఎందుకు ఇచ్చింది అనేది. ఆ హక్కు చైర్మన్కి ఉన్నదా లేదా అనేది ఇవాళ లీగల్ ప్రశ్న. ఒక విద్యార్థులకు భవిష్యత్తు నాశనం చేస్తూ ఒక ఉత్తర్వుని ఇవ్వచ్చా, ఒక ప్రశ్న. ఆ ఉత్తర్వు ఇవ్వడానికి విధి విధానాన్ని పాటించారా? కౌన్సిల్ సమావేశమైందా? ఈ తీర్మానం కౌన్సిల్ చేసే జీవోగా వచ్చిందా? కౌన్సిల్ని సమావేశపరచకుండానే ఈ జీవో ఇచ్చేసారా? కౌన్సిల్ సమావేశంలో మినిమం సభ్యులు వచ్చారా? కోరం ఉందా దానికి? ఈ ప్రశ్నలు ఒకదాని వెంట బీసీఐని ఇప్పుడు చుట్టుముట్టుతున్నాయి. ఆయన బీసీఐ చైర్మన్గా ప్రవర్తించలేదు, బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ప్రవర్తించారు, బీజేపీ నాయకుడిగా ప్రవర్తించారు ఆయన. ఇది ఇవాళ ఉన్నటువంటి చర్చ, చాలా ఇంట్రెస్టింగ్ చర్చ. ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూద్దాం మనం. ఈసారి మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ తోటి, టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇది డానీ తెలుగు టీవీ, ప్రపంచ ప్రజల టీవీ. థ్యాంక్ యూ.